ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన మహిమ కలిగినటువంటి మాట ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అలా జరిగించుటకు ప్రభువు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయనను నమ్ముకున్న వారిని ఎప్పుడూ ఆయన కృంగిపోయేటట్లుగా చేయడు, బలహీనపరచడు. ఆయన బలపరిచే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అబద్ధము ఆడని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యంలో నేను చదివిన మాట మీకు కనబడుతుంది. ఈ చెప్పబడినటువంటి మాటను గుర్తుపట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనమందరము ఒక సేవ చేయాలి. సేవ చేయాలి అంటే చాలామందికి ఉన్న అపోహ, పాస్టర్లాగా అన్నీ విడిచిపెట్టి సేవలోనికి వచ్చేసి ఆ బాధలు ఆ ఇబ్బందులు మేమెక్కడ పడతాము అన్నటువంటి సాతాను కలగజేసే వేరే ఆలోచన ఉంటుంది. అయితే అలా కాదు. దేవునికి మనము ప్రీతికరమైనటువంటి ఒక సేవ చేయాలి. ఆ ప్రీతికరమైనటువంటి సేవ మనము ఎలా చేయాలి అని దేవుని యొక్క వాక్యపు లేఖనం సెలవిస్తుందంటే, నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ నిత్యమైనటువంటి పట్టణము కొరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ అధ్యాయం 22వ అధ్యాయాన్ని మీరు చదివితే నూతన యెరూషలేము పట్టణమును గురించి చక్కటి విషయాలు వాక్యపు లేఖనాలలో మనం చదవగలుగుతాం. అది పునాదులు కలిగిన పట్టణమని, బంగారు వీధులమయమైన పట్టణమని, ఆకలి దప్పులు లేని పట్టణమని, సూర్యుడైనను చంద్రుడైనను ఉండని పట్టణమని, నిషిద్ధమైనది అసహ్యమైనది ప్రవేశింపలేని పట్టణమని, ఆ పట్టణమును మనము పొందుకొని ఆ పట్టణములో ప్రవేశించి జీవగ్రంథమందు ఎవరి పేరులైతే దాఖలు చేయబడి ఉన్నాయో వారందరూ మొదటి పునరుద్ధానములో పాలి భాగస్తులే. ఆ నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందుకొని ఆ నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని ఇక్కడ స్థిరపరుచుకొని బొంబాయి వెళ్తున్నాం, లేకుంటే హైదరాబాద్ వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, రిజర్వేషన్ చేసుకున్నాం అనుకో, భయపడవలసిన అవసరం లేదు. నిలబడుకొని వెళ్ళాలి, అసలు సీటు దొరుకుతుందో దొరకదో, అసలు ట్రైన్లో ఖాళీ ఉంటుందో ఉండదో అని భయాందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రిజర్వేషన్ చేసుకున్నప్పుడు, దాన్ని మనము సొంతం చేసుకున్నప్పుడు ధైర్యము కలిగి మనం ఉంటాం. అలాగనే ఆ పరలోక పట్టణమును
ఆ పరలోక పట్టణమును మనము పొంది ఇక్కడే పొందాలి. చచ్చిపోయిన తర్వాత, ఈ లోక యాత్రను ముగించిన తర్వాత ఆ పట్టణాన్ని మనం పొందలేము. ఆ నిశ్చలమైన రాజ్యమును పొంది ఇక్కడ దేవుని కృపను కలిగి మనం నడిపించబడాలి. ఇక్కడ దేవుని కృపను కలిగి మనం నడిపించబడాలి. రాత్రి నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగుతుంది. దేవుణ్ణి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగుతుంది. అటువంటి కృపను మనం పొందుకోవాలి. కృపమును దైవ కృప కలిగి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో గర్వంతో, అహంకారంతో, అహంభావంతో కాదు, లోపల లేనిపోనివన్నీ పెట్టేసుకొని, అర్థమైందా అండి? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరు చూడట్లేదులే అనుకుంటూ, బయట ఒక రకంగా, దేవుని సన్నిధిలో ఒక రకంగా అబద్ధాలాడుతూ, మోసాలు చేస్తూ. ఏమిటండి అబద్ధాలు ఆడేవాళ్ళు? దేవుని రాజ్యంలో ప్రవేశించదని దేవుని వాక్యం చెప్తుంటే ఇంకా అబద్ధాల మధ్యలోనే, అబద్ధాల జీవితంలోనే మనం కాలం గడుపుతూ ఉంటే ఎప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతామా? మాట్లాడట్లేదు మీరు. మనం దేవుని రాజ్యాన్ని ఇక్కడ పొందుకొని దైవ కృప కలిగి, వినయ భయభక్తులు కలిగి, దేవునికి ప్రీతికరమైన సేవ అంటే ఆరాధన, ప్రీతికరమైనటువంటి సేవ చేస్తూ ముందుకు నడిపించబడాలి. ఏదో స్వస్థతల కోసం, ఏదో కార్యాలు జరుగుతుందని, ఏదో అక్కడికి వెళ్తే ప్రార్థన చేస్తారు అన్నటువంటి విధిలో ఉండకూడదు. మనము దైవ కృపను పొందుకొని దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో మనము దేవుణ్ణి సేవించాలి. ఎందుకు అంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఆ దినములో ఆయన చేతిలో నుండి తప్పించుకోవాలి అంటే ఒకటి, నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొని దేవుని కృపను కలిగి వినయ భయభక్తులతో, దైవ కృపను పొంది దేవుని కృపతో వినయ భయభక్తులతో ఇక్కడ మనము దేవుణ్ణి సేవించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం చూడండి. మీ పిసుకు పిండి తొట్టి ఆశీర్వదించబడాలి అని అంటే మీరు గుప్పిళ్ళ బియ్యం తీసుకురండి అని పెద్దలు చెప్పారు. మేము అలా చేస్తున్నామండి. ఆదివారం రోజు వచ్చేటప్పుడు ఆ సంచిలో గబగబ కవర్లో పోసేసుకొని వస్తున్నాము. అది ఆశీర్వాదం కాదు. ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చేంత వరకు నీ గిన్నెలో పోసిన దాన్ని పిరికిడి నిండా పట్టుకొని, కొంతమంది చాలా విచిత్రంగా పట్టుకుంటారు. ఈ కింద అట్ట పట్టుకొని ఇటు తీస్తూ ఉంటారు. చాలా తెలివిగలిగిన వాళ్ళు ఆడవాళ్ళు. ఏంటండి 25 కేజీలు తింటారు నెల వరకు అనుకోండి, ఒక కట్ట తింటారు అనుకోండి. అన్నీ బియ్యం వస్తున్నాయి ఎందుకు అంటే పట్టుకునేది రావట్లే. తప్పుగా అనుకోవద్దు నన్ను. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు దేవుని బిడ్డలారా, అలాగా ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఆదివారం రోజు పొద్దున్నే స్నానం చేసి ఇక్కడికి వచ్చి యేసు ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా అని అవి చేయొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది లైట్ వెలిగితే అంటూ ఉంటారు, ఏదన్నా కనపెడితే అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇటు వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి నేనే అంటూ ఉంటారు. అది వేషధారణ అనేది ఏబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవి మనకు వద్దు. దేవుని రాజ్యాన్ని పొందుకొని దైవ కృప కలిగి
దేవుని యొక్క కృపతో వినయ భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి సేవించగలగాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్దామా? హెబ్రీ పత్రిక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. మనము చీకటిలో ఉన్న వాళ్ళము కాదు, పాపములో ఉన్న వాళ్ళము కాదు, లోకములో ఉన్న వాళ్ళము కాదు, అపవిత్రులము కాదు. మనము వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులు చేయగలిగినటువంటి పని ఏమిటి అంటే, దేవునికి ఏది ప్రీతికరమైనదో అది పరీక్షించుచు ప్రీతికరమైనదేదో పరీక్షించుచు. ఆ మధ్య మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు వచ్చారు. ఈ లోపల ఆ బ్రాంచీలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు చక్కగా నిద్రపోతున్నాడు. ఇది 7 గంటలకే, ఏం పని లేదు, తినడం పడుకోవడం. 7 గంటలకే నిద్రపోతున్నాడు. పాస్టర్ గారు వచ్చి 6ను కొట్టాడు. సొక్కా లేదు. పాస్టర్ గారు వచ్చి నిన్నే లైట్ కూడా వేసుకోలేదు, చీకట్లో పడుకొని ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చి నిన్నే ఇట్లాంటి లాల్చి వేసుకొని వచ్చాడు. హడావుడిగా అది తిరగబడి ఉంది, ఇది వెనక్కి వేసుకొని వచ్చేసాడు చీకట్లో. అదే లైట్ వేసుకొని వెలుగులో ఉంటే, మెలకువగా ఉంటే, ఓహో నేను తిరగతిప్పేసుకుంటున్నానే, ఇది తిప్పేసుకుంటున్నానే అని కొంచెం స్పృహలో ఉండేవాడు. ప్రీతికరమైనటువంటి సేవ చేసే ప్రతి ఒక్కరం, ప్రీతికరమైనటువంటి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరం, మనకు లాభం వస్తే చాలు, మనకు మేలు వస్తే చాలు, దేవుని నామానికి అవమానమైనా పర్వాలేదు, మనకు నచ్చింది మనం చేసుకుంటాం, మనం బాగుండాలి ముందు అన్న ఆలోచన చీకటిలో పాపములో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడూ మెదలాడుతూ ఉంటుంది. అదే వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తికి నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో ఆయనను సేవించాలని ఆశతో అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామ మహిమార్థమే. నా మటుకైతే ప్రభువుకు సాక్షార్థమై నేను జీవించున్నట్లుగా ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులైనా పొందుకొని సాగుతాను అనే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయగలుగుతాడు. అలా కాదండి, ఏదో నాకేదో ఆరోగ్యం కలుగుతుందంటే వచ్చాను, లేకుంటే స్వస్థత కోసం వచ్చాను, లేకపోతే ఏదో సమస్యలు పోతాయని ఎవరో చెప్తే వచ్చాను అని అనుకున్న వాళ్ళు ఏదో ఉడతా భక్తి అంటారు చూడండి లోకములో సామెత, ఆ రకంగా అలా వచ్చి ఇలా వెళుతూ ఏమిటండి అలా మెరుస్తూ, వర్షాలు పడ్డప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటాయి చూడండి, అలా మెరుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ నీ జీవితంలో జరుగుతుందా? ప్రీతికరమైనటువంటి ఆరాధన చేయగలుగుతున్నావా? నిజంగా దేవునికి ఏది ప్రీతికరమో, ప్రభువుకు ఏది ప్రీతికరమో ఒక్కసారైనా మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి వారంలో నువ్వు పరీక్షించుకొని, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అద్దం ముందు నిలబడి రుద్దిందే రుద్ది ఏమన్నా రంగు మారుతుందా, కలరు మారుతుందా, ఆకారం మారుతుందా అంటే ఇంకా ఈకారంగా మారుతూ ఉంటుంది. ఇంత రీతిగా మనం ఉంటామే ఎక్కడికైనా వెళ్ళడానికి. మరి నిశ్చలమైన రాజ్యములో మనం ప్రవేశించి యుగయుగాలు ఆయనతో ఉండడానికి, ఆయన దహించు అగ్ని అయి ఉండగా మనలో లోపము, మనలో వ్యతిరేకత, మనము దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా మార్చబడినట్లుగా దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయగలుగుతున్నామా? స్తోత్రం చెబుదామా? ఒకసారి చెబుదామండి. ఒక్కసారి
ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ మనం చేస్తే ఆయన ఏం చేస్తాడో ఒక మాటను మీరు చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం. ఆయనకు ఎవరు ప్రీతికరంగా ఉంటారో వాళ్లకు శత్రువులను సహా మిత్రులుగా చేసే గొప్ప దేవుడు ఆయన. ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఏమంటాడో తెలుసా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచావు. నాకు భోజనాన్ని, ఎక్కడ భోజనాన్ని సిద్ధపరిచావు? శత్రువుల ఎదుట. శత్రువుల ఎదుట. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో. ఆ సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎప్పుడు? నీకు నచ్చినట్లు చేసినప్పుడు కాదు. మరి చేయంగా మనకు నచ్చింది, మనకు ఏది లాభము, మనకి ఏది ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనకి ఏది ప్రయోజనకరంగా ఉంటుంది, అది మనం చేసుకుంటాం. దేవునికి అవమానం కలిగినా పర్వాలే, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నా పర్వాలే, అర్థమైందండి? దేవునికి వ్యతిరేకంగా రూపించబడ్డా పర్వాలే, ఏది చేసినా పర్వాలేదు, కానీ మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేయము. ఎవరైతే ఒకరి ప్రవర్తన నా ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా మార్చబడినప్పుడు నా శత్రువులను నాకు మిత్రులుగా దేవుడు మారుస్తాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఏమిటండి? నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శత్రువు భోజనం పెడతాడండి? హలో బ్రదరు, శత్రువు భోజనం పెడతాడా? నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. ఈరోజు అడుగు దేవుణ్ణి, అయ్యా నీకు ఆయాసకరమైంది. మన బైబిల్ చెప్తుంది కదా, ఒకని ఎదుట సరైందిగా కనపడే త్రోవ ఉంటుంది. అబ్బా, నా ఎంత సూర్యుడు, వీరుడు, విక్రమార్కుడు, సత్యహరిశ్చంద్రుడు నేనే. అందరూ దుర్మార్గులు అనుకుంటా ఉంటాం మనం. అసలు దుర్మార్గుడు నువ్వే, నేనే అని తెలియదు. నేను అందరిని చూసి అబ్బా నా ఎంత భక్తులు లేడు, నా ఎంత నేనంటే ఏందనుకున్నావు అని నేను అనుకుంటా ఉంటాను. దేవుని దృష్టిలో నా ఎంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అడగండి దేవుణ్ణి, అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉందా? నీకు వ్యతిరేకంగా నేను ఏదన్నా చేస్తున్నానా? నా ప్రవర్తన నీకు ఇష్టంగా ఉందా? నా ప్రవర్తన నీకు వ్యతిరేకంగా ఉందా? నా ప్రవర్తన నీకు విరోధంగా ఉందా? ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడయ్యా. నా ప్రవర్తన నీకు ప్రీతికరమైనదిగా మార్చబడాలి. నా ప్రవర్తన నీకు ఇష్టమైనదిగా మార్చబడాలి. అప్పుడు నా శత్రువులతో సహా నాకు మిత్రువులుగా మారుస్తావు. అంటే ప్రీతికరమైన ప్రవర్తన. దేవునికి ఏది ప్రీతికరమైనదో పరీక్షించి అది చేయండి. కొంతమంది ఉన్నారండి, తలలు పైకెత్తండి, అమ్మా అయ్యా మీరు కోమాలోకి వెళ్ళిపోతున్నారు, నాకు నచ్చట్లే. దేవునికి స్తోత్రం కలుగును. అమ్మ మీరు కూడా కోమాలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది, నాకు నచ్చట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు చూడండి ఒకసారి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఏమిటండి, ఎవరినైనా గెస్టును పిలిచామనుకోండి, వాళ్ళకు ఏం నచ్చుతుంది, వాళ్ళకు ఏది ఇష్టమైంది,
అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే, మనం ఏ విధంగా నడిపించబడుతుంటామంటే వాళ్ళకు నచ్చినట్టుగా మనము ఆ కొద్దిసేపు ఉందాం అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు కొద్దిసేపు ఉండి వెళ్తారు. మరి దేవుడు సజీవుడు కదా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతము. ఆయన కనుదృష్టి ఎప్పుడూ మన మీద ఉండనే ఉంటుంది. మరి ఆయన ఎదుట మనం 2 రోజులు లేదా ఒక అరగంట సేపు ఏదో కొంచెం ఏదో అలా ప్రవర్తిస్తే కుదరదు కదా. అందుకే ఆయనకు ఏది ఇష్టమో ఆ వచ్చిన గెస్టుని, మనం పిలుచుకున్న గెస్టుకి ఏది ఇష్టమో ఏది మంచిదో చూసి 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 వెతికి వెతికి చేస్తూ ఉంటాం. మరి దేవునికి ఆ రకంగా చేయవా? ప్రీతికరమైనటువంటి ప్రవర్తన, దేవునికి ప్రీతికరమైనటువంటి ప్రవర్తన నీ జీవితములో ఆయన చూచునుగాక. నీ ప్రవర్తనను బట్టి నీ శత్రువులతో సహా నీకు మిత్రువులుగా మార్చి శత్రువుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరచునుగాక. ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏంటి దేవునికి ప్రీతికరమైన ఏంటి? అసలు దేవునికి ప్రీతికరమైనటువంటి రీతిలో ఎప్పుడు మార్చబడతాం? క్లుప్తంగా ఒక 4 మాటలు నేను దేవుని యొక్క వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది 149వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదివితే, చదవండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగినటువంటి వాడు. ఎవరు దేవునికి ప్రీతి గలవారు అని అంటే ఆయన ప్రజలు. ఆయన ప్రజలంటే చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యం మీరు చదివితే, ప్రతిష్ఠ జనము నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే లెక్కకు మీరు తక్కువ. దేనికంటే తక్కువ? లెక్కకు తక్కువ. ఏదో పెద్ద జనము, గొప్ప జనము, విస్తారమైన జనసమూహమని ఏర్పరచుకోలేదు. చూడండి ఆయన ఏర్పాటు ఎలాగుందో. మొదట మన మూలపితరుడైనటువంటి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు కలిగినటువంటి సంతానము. వాళ్ళు ఐగుప్తు దేశమునకు వెళ్ళేటప్పుడు 70 మంది. ఎంతమంది అండి? 70 మందా 75 మందా అమ్మా? ఎంతమంది అండి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తునకు వెళ్ళినప్పుడు 70 మంది వాళ్ళు. ఏమండి 75 మంది గొప్ప జనమా? 70 మంది గొప్ప జనమా? రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. అవతల బ్యాచ్ యువతల బ్యాచ్ని లెక్కేసి నీ దగ్గర ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, నీ దగ్గర 5 మంది, అక్కడ ఒక 200 మంది ఉన్నారనుకో, ఆ 200 మందికి వాళ్ళు జై కొడతారు. 200 మందికే జై కొడతారు. నువ్వు ఎంత మొత్తుకున్నా, నీది ఎంత నిజాయితీ యథార్థత అయినా పక్కన పెడతారు నిన్ను. దేవుడు అలా కాదు, ఆయన న్యాయాధిపతి. ఎక్కువ జనమని దేవుడు ఎన్నుకోలేదు,
తక్కువ జనమని దేవుడు ఎన్నుకున్నాడు. స్వకీయ జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన జనముల యందు తన ప్రజల యందు దేవుడు ప్రీతి కలిగిన వాడు. ఎవరు తన జనము అని అంటే, ఎవరైతే దేవునికి ప్రతిష్ఠిత కలిగి జీవిస్తారో, ఎవరు దేవుని ద్వారా పిలువబడ్డారో, ఎవరు దేవుని ద్వారా ఎన్నుకొనబడ్డారో, ఎవరు స్వకీయ జనముగా మార్చబడ్డారో వాళ్ళు. మనము దేవుని వాక్యములో చదువుతాము. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వాక్యములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఎవరు తన జనము అని అంటే, ఎవరినైతే దేవుడు రక్తమునిచ్చి, ఎవరినైతే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడో, ఎవరినైతే దేవుడు తన రక్తముతో కడిగి రక్షణనిచ్చాడో, అంటే ఎవరైతే మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క కృపకు పాత్రులుగా మార్చబడినట్లుగా, మారు మనస్సు పొంది ఆయన మార్గాలలో నడిపించబడినట్లుగా బాప్తిస్మపు అనుభవంలో వచ్చి సార్వత్రిక సంఘములో చేర్చబడ్డారో వాళ్ళు ఆయన జనం. కొరింథీ పత్రికలో మీరు చదువుతారు, 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20వ వాక్యంలో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కానే కారు. మీరెవరో తెలుసా? విలువ పెట్టినవారు. నీ బంధువులకు నిన్ను బట్టి విలువ లేకపోవచ్చు, నీ స్నేహితులకు నిన్ను బట్టి విలువ లేకపోవచ్చు, నీ శ్రేయోభిలాషులకు నిన్ను బట్టి విలువ లేకపోవచ్చు, నీకు కలిగిన వారికి, నీకు తెలిసిన వారికి నిన్ను బట్టి విలువ లేకపోవచ్చు. కాకపోతే దేవుడు తన స్వరక్తమిచ్చి, తన ప్రశస్తమైనటువంటి రక్తమిచ్చి దేవుడు నిన్ను కొన్నాడు. నీకు విలువనిచ్చాడు, నిన్ను వెలపెట్టి కొన్నాడు, స్వరక్తమిచ్చి నన్ను సంపాదించాడు. ఇక్కడ ఈ సంఘాన్ని దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సమూహములో చేర్చబడ్డావా? లేకపోతే ఇండిపెండెంట్గా నేను దేవుని సన్నిధిలో చేర్చబడను, నా ఇష్టానుసారంగా ఉంటాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను అని సంఘము వెలుపల నువ్వు నిలిచి ఉన్నావా? ఎవరు దేవునికి ప్రీతికరంగా మార్చబడతారు, ఎవరు దేవునికి ప్రీతికరంగా ఉంటారు అని అంటే, వాక్యాన్ని మనము చదివాము. తన జనము పైన దేవుడు ప్రీతికరముగా ఉంటారు, తన ప్రజల యందు దేవుడు ప్రీతి గలవాడిగా ఉంటాడు. తన ప్రజలు ఎవరు అని అంటే, పాపములో నుండి విమోచించబడి, చీకటిలో నుండి విడిపించబడి, ఏమిటండి, మనస్సు మార్చుకొని, మారు మనస్సు పొంది, బాప్తిస్మము తీసుకొని, పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ సార్వత్రిక సంఘములో చేర్చబడిన వాళ్ళు తన ప్రజలుగా మార్చబడతాడు. వాళ్ళు దేవునికి ప్రీతికరమైనటువంటి వాళ్ళు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ప్రీతికరమైనటువంటి వాళ్ళో ఈరోజు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 69వ కీర్తన 31వ చరణం. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. యెహోవాకు ప్రీతికరము. ఎద్దుల కంటేను కొమ్ములను డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరము? ఏది ప్రీతికరము? అది ఏంటది? ఏంటిదండి దేవునికి ప్రీతికరం? మనము తన జనముగా మార్చబడడం దేవునికి ప్రీతికరం. రెండవది, ఒక వ్యక్తి ఆయనకు ప్రీతికరముగా మార్చబడాలంటే అది ఉండాలి నీ దగ్గర. అది యెహోవాకు ప్రీతికరము. ఏది?
30వ వాక్యాన్ని చదివితే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను, అది యెహోవాకు ప్రీతికరము. ఏది 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 ప్రీతికరము? కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించడం, కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను గణపరచడం. అంటే ఒక్క మాటను మనము గమనించాలి. స్తుతి కలిగిన జీవితం, స్తుతించే జీవితం, స్తుతించే అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, ఎవరైతే దేవుణ్ణి స్తుతించగలుగుతారో, ఎవరైతే జీవము కలిగిన దేవుని నామాన్ని మహిమపరచగలుగుతారో, ఎవరు కృప కలిగినటువంటి దేవుని నామాన్ని కీర్తిస్తారో, ఎవరు కృతజ్ఞత కలిగినటువంటి జీవితం కలిగి నడిపించబడతారో వాళ్ళు దేవునికి ఇష్టలు. చెప్దామా ఒకసారి? 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదామా? ఏమిటండి? కృతజ్ఞత లేని జీవితము అంధకారమయము. ఏ జీవితం అండి? కొంచెం నోరు తెరిచి చెప్పాలి. ఇప్పుడు నేను నీకు ఏదన్నా హెల్ప్ చేశాను, లేదు నువ్వు నాకు ఏదన్నా హెల్ప్ చేశావు, నువ్వు నాకు ఏదన్నా హెల్ప్ చేశావు, నేను దానికి కృతజ్ఞత కలిగి ఉండకపోతే నా జీవితం ఏంటో తెలుసా? అంధకారం. చేయాలే ఏలే అని ఇసురు కోసుకోవడం, ఏమిటండి ఇష్టం వచ్చినట్టుగా ఉండడం, అది దేవునికి మహిమ కాదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారిలో మేము చాలా సమృద్ధిగా చూశాము. ఆయన అంత ఆశీర్వదించబడ్డారు అని అంటే కృతజ్ఞత. ఆయనకు ప్రారంభము పరిచర్యలో ఎంతమంది సహకారులుగా సహకరించి ఉన్నారో వాళ్ళనందరినీ జ్ఞాపకం కలిగి ఉంటారు. ఆయన జ్ఞాపకం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? నరసాపురంలో ఒక సమాధి కార్యక్రమానికి వచ్చారు. ఎప్పుడో ఆయన ప్రారంభములో వాళ్ళు పరిచయం వచ్చి, అన్నా మేము మీకు గుర్తున్నామా అంటే, నువ్వు గుర్తు లేకపోవడం ఏమిటి? ఆయన పేరు, ఆ కుటుంబం పేరంతా చెప్పగలిగారు. ఆయన కృతజ్ఞత. మనం ఏదన్నా మనకు ఎట్లా ఉంటుందంటే, ఎవరన్నా ఇచ్చి ఏదన్నా చేస్తుంటే అబ్బా అంతకంటే గొప్పోళ్ళు లేరంట. అతను ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, అంతటి దుర్మార్గుడు ఎవడున్నాడని పబ్లిసిటీ చేసేస్తాం మనం. కృతజ్ఞత లేని జీవితాలు. అందుకే ఆయన కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను కృపావాక్యమునకు సాక్షిని నేను జీవిస్తానని చెప్పారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో మనము కృతజ్ఞత కలిగి నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామా? 2 చేతులు పైకెత్తి సంతోషంగా. ఏది ఆయనకి ఇష్టము, ఏది ఆయనకు ప్రీతికరము అని అంటే స్తుతియాగము, స్తుతించడము, కీర్తించడము. ప్రతి విషయంలో నువ్వు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ, నువ్వు పొందిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ, కీర్తన పాడుచు ఘనమైనటువంటి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, శ్రేష్టమైనటువంటి కీర్తనలతో దేవుని గణపరుస్తూ, ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండే ఒక ఉన్నతమైనటువంటి జీవితం కలిగి నువ్వు నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇదే కీర్తనల గ్రంథములో 50వ కీర్తన 23వ చరణాన్ని మీరు చదివినప్పుడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తుతియాగము, యాగము అని అంటే ఆపేది కాదు. యాగము అని అంటే ఒక్కసారి హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్పేది కాదు. అది అలాగా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ప్రతి విషయంలో ఆయన అంటాడు, నేను గుమ్మములలో, దేవుని ఆవరణములలో, గుమ్మములలో ప్రవేశించేటప్పుడు
నేను కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నేను ఆయన ఆవరణంలో ప్రవేశిస్తాను. ఉత్సాహగానము చేస్తూ నేను దేవుని సన్నిధికి వస్తాను. సంతోషముతో యెహోవాను సేవిస్తాను. సంతోషముతో ఒక కృతజ్ఞత కలిగి మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డ కృతజ్ఞత కలిగినటువంటి వారమై మనం ముందు కొనసాగించబడాలి. కృతజ్ఞత కలిగి మనము జీవించబడాలి. థ్యాంక్ యూ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరిదన్నా ఖర్చీపు లేకుంటే టవాలో పడిపోయింది అనుకో, తీసి ఇచ్చామనుకోండి, కొందరు ఎన్ని పళ్ళు పెట్టి నవ్వుతారు. అదే జ్ఞాన పరిజ్ఞానం కలిగిన వాళ్ళు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కృతజ్ఞత, ధన్యవాదాలు. మనం ఊర్లలో బండి వేసుకుని వెళ్తూ ఉంటే ఆ ఊరు బోర్డు ఇటు తిరిగి ఉంటుంది కదండి, వెళ్ళేటప్పుడు ధన్యవాదాలు అన్నీ ఉంటుంది చూడండి. ఇంకొన్ని చోట్ల మరొక్కసారి దయచేసి రండి అని ఉంటుంది. ధన్యవాదాలు. దేవుడు చేసిన ప్రతి మేలుకు, ప్రభువు చేసినటువంటి ప్రతి ఉపకారానికి, ప్రభువు ద్వారా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉపకారం నీకు చేస్తే నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తే అది ఎద్దు కంటేను, డెక్కలు కలిగినటువంటి కోడెల కంటేను. అంటే నువ్వు కృతజ్ఞత లేకుండా ఎద్దు ఏమిటండి, 1,00,000 రూపాయలు ఉంటుంది. ఆ 1,00,000 రూపాయలు విలువ కలిగినటువంటి ఎద్దును తీసుకొని వచ్చి దేవునికి కానుకగా అర్పించినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. శ్రేష్టమైనది తీసుకొని వచ్చి అర్పించినా ఉపయోగం లేదు. దానికంటే కృతజ్ఞత కలిగి జీవించడం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఫలానప్పుడు ఫలాని మేలు చేశాడు ఈయన, ఫలానప్పుడు ఫలాని ఉపకారం చేశాడు ఈయన, ఫలానప్పుడు ఫలాని ఉపకారం చేశాడు ఈయనని కృతజ్ఞత కలిగి జీవించే ఒక ఉన్నతమైన జీవితం కలిగి మనము దేవుని సన్నిధిలో నడిపించబడుదుము గాక. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమి కలిగి ఉండాలండి? చెప్పాలి మీరు గట్టిగా. కృతజ్ఞత కలిగి. నన్ను కొంతమంది అంటూ ఉంటారు, ఆ వ్యక్తి తెలుసు కదా, ఆ వ్యక్తి గురించి పాముకు పాలు పోసినప్పుడు మళ్ళా వెళ్తావేంటి? ఆ వ్యక్తి నీకు ఇప్పుడు దుర్మార్గుడని తెలుసు. ప్రారంభపు దినాల్లో అతడు నాకు ఎంత సహకారిగా ఉన్నాడో అది విషయం తెలియదు మీకు. ఇప్పుడేదో దుర్మార్గుడిగా ఉన్నాడని నేను ఆ వ్యక్తిని వదిలేస్తే కృతజ్ఞత లేనివాడిని అవుతాను, కృతజ్ఞత లేనివాడిని అవుతాను. ప్రారంభంలో నాకు 20-25 సంవత్సరాల క్రిందట పరిచయమైన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టినా అతడు నన్ను విడిచిపెట్టలేదు ఈ రోజు వరకు. మరి కృతజ్ఞత కలిగి ఉండాలా? ఛ అని చీదరించుకొని పక్కకి వెళ్ళిపోవాలా? మాట్లాడట్లేదండి మీరు. అసలు ఎదర ఉన్న వాళ్ళు అసలు మాట్లాడట్లేదు. ఏంటండి, ఏం చేయాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండాలి. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పు. 3వ విషయాన్ని చెప్తాను. 3వ విషయాన్ని చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వాక్యం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. చాలండి. ఆ చదవబడినటువంటి వాక్యములో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు.
కాస్త తలలు పైకెత్తండి, కొంచెం అర్థమవుతుంది, లేకుంటే అర్థమవుదు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను, పరిశుద్ధపరుస్తుంది. 100% కన్ఫర్మ్. అయితే యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనలో అన్యజనులు అను అర్పణ, మనమంతా ఎవరు? ఇశ్రాయేలీయులమా? మనమంతా ఎవరండి? అన్యజనులము. అన్యజనుల సమూహములో నుండి వచ్చిన వాళ్ళము. మనము పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమైన అర్పణగా మనం మార్చబడాలి. అన్నయ్య, మీరు జాగ్రత్తగా తలలు పైకి ఎత్తండి, కాస్త కళ్ళు మూయొద్దు, వినండి, కొంచెం ఉపదేశాన్ని వినండి. మనము పరిశుద్ధపరచబడాలి, దేవునికి ఇష్టమైన అర్పణగా మార్చబడాలి. ఎలా? చాలామంది ఎక్కడో ఒక చోట దేవుని యొక్క సువార్తను విని రక్షింపబడి అట్లాగనే ఉంటారు. అది మంచిదే. అయితే ఇంకా శ్రేష్టమైనటువంటిది నువ్వు చేయాల్సిన మరొక పని ఏమిటి అని అంటే, నీవు ఒక సమర్పణ కలిగినటువంటి సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపులోనికి వచ్చి ఒక పరిచర్య అనుభవంలో కట్టబడే ఒక అనుభవం నీ జీవితంలో నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, రోజుకు 2 సార్లు ప్రార్థన చేసుకుంటాను, నేను మా ఆవిడ, నేను ఏ సంఘానికి అక్కడికి వెళ్ళను, ఏ ప్రార్థనకి వెళ్ళను అంటే కుదరదు. నువ్వు దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా మార్చబడాలంటే అదే పౌలు గారు చెప్తూ ఉన్నారు, అదే పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. కాస్త తలలు పైకెత్తమన్నాను. ఎప్పుడు తలలు కిందికి వేయడమే. అసలు తలెత్తి చూసే అనుభవం లేదు మనకు, అనుభవం లేదు. ఎప్పుడు నేల చూపే. భూ సంబంధమైన వాళ్ళు కదా, పర సంబంధమైన వాళ్ళు అయితే తల పైకి ఎత్తుతారు. భూ సంబంధమైన వాళ్ళు మెడలు ఇరిగిపోయినాయి. అది కూడా తల పైకి ఎత్తదంట మా పాస్టర్ గారు అనేవాళ్ళు. నేను కూడా పరీక్షించిన. తలలు పైకి ఎత్తుడు ఎప్పుడు తలకైకింది. దేవునికి స్తోత్రం కలుగునగా. మన ఏదో 6 అడుగే పెట్టాం ఈ స్టేజీ. యోబు గారు అయితే 2 అడుగులు పెట్టాడు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇటు చూడాలి, అప్పుడెట్లా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తలలు పైకెత్తండి. ఈ కళ్ళజోడు ఉంది కదండి, మాట్లాడరు ఏంటండి? కళ్ళజోడు ఉంది, ఇది పాడైపోయింది. ఏం చేయాలి మనం? దీన్ని గెలికామనుకోండి, ఇది ఫోన్ ఏదన్నా అది అక్కడ ఉండదు, ఇచ్చే ఏదో ఒకటి. ఫోన్ ఉంది, మీకు ఇష్టమైన ప్రియాతిప్రియమైన ఫోను, మీకు ఇష్టమైంది. ఎంత ఇష్టమైందంటే తలకాయ కింద తప్ప ఎక్కడ పక్కన కూడా పెట్టరు. మీరు పిల్లలనైనా విడిచిపెడతారు, పిల్లలనైనా విడిచిపెట్టి 4-5 రోజులు ఉంటారు, కానీ ఫోన్ మాత్రం తల కింద ఉండాలి. మీకు ఇష్టమైన ఫోను ఇది నీళ్ళల్లో పడి పాడైపోయింది. నేను పెద్ద మెకానిక్నని 2 స్క్రూడ్రైవర్లు తీసుకొని వచ్చి ఇప్పేసేవనుకో, నువ్వు మెకానిక్ కదా, ఇప్పేసేవనుకో ఏమవుతుంది? దీన్ని ఏం చేయాలి? అప్పుడు మాట్లాడట్లేదండి మీరు. ఏం చేయాలి అప్పుడు? ఇది ఎక్కడ బాగు చేయబడుతుందో, ఇది ఎక్కడ సరి చేయబడుతుందో, ఇది ఎక్కడ బాగవుతుందో అక్కడికి తీసుకొని వెళ్ళి చేర్చాలి. ఇప్పుడు అన్యజనులు అను అర్పణ, అన్యజనులమే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఒక అర్పణగా మార్చబడ్డాము. ఈ అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి
దేవునికి ప్రీతికరముగా మార్చబడాలి అంటే ఆదిమ అపోస్తులుడైన పౌలు చేసినటువంటి ఒక పరిచర్య అనుభవం నీ జీవితంలో కావాలి. అర్థమైందా అండి? మీరు చెప్తా ఉంటారు, చాలామంది చెప్తా ఉంటారు, కులానికి ఒక సంఘం, ఇంటికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం అన్నట్టుగా పుట్టగొడుగులు మొలిచినట్టుగా సంఘాలు వెలసి విరాజిల్లి క్రిస్మస్లు అయితే లైట్లు మైకులు పెట్టి దగదగదగ మెరిసిపోతూ ఉంటాయి. అర్థమైందా అండి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రీతికరమైనటువంటి సేవా విధానము నీకు ఎక్కడ వాక్యానుసారంగా కనబడుతుందో అక్కడ నువ్వు నిలిచి ఉండాలి. ఊర్లు దాటి వచ్చారు మీరు, సంఘాలు దాటి వచ్చారు మీరు, ప్రాంతాలు దాటి వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నీకు పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక అనుభవము నీకు దొరుకుతుంది గనక దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ నువ్వు పరలోక రాజ్యానికి యోగ్యులుగా మార్చబడడానికి దేవుడు నిన్ను ఇక్కడికి నడిపించాడు. నువ్వు రాలేదు. చెప్పండి, నేను వచ్చానని చెప్పండి. ఏనా నువ్వు వచ్చావా? ఏమ్మా నువ్వు వచ్చావా? ఎలా వచ్చావు? మరి దేవుడు నడిపించి త్రోసివేసి తీసుకొని వచ్చాడు. రావడానికి అవకాశం లేకపోయినా కొందరు మానుకుంటున్నా మీరు మాత్రం మానక దేవుని సన్నిధిలో ఉన్నారంటే ఆ దినము సమీపిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా పాత్రగా మీరు మార్చబడడానికి ఈ పరిచర్య ధర్మములోనికి వచ్చారు. ఇటు వెళితే 20 పరిచర్యలు కనబడతాయి, అవునా కాదా? ఇటు వెళితే 20 పరిచర్యలు కనపడతాయి. వీటన్నిటిని దాటి మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఇక్కడ ఏమన్నా శాలువా కప్పి దండేశారా? ఎప్పుడన్నా మాట్లాడట్లేదు. సన్మానం చేశారా? ప్రైజులు ఇచ్చారా? కుక్కరు ఇచ్చారా? ఏం చేశారండి ఇక్కడ? వాక్యంతో పొడిచి చంపడం తప్ప తలెత్తకుండా. అదే కదా ఇక్కడ జరిగేది. ఎందుకు దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు అని అంటే దేవునికి ప్రీతికరంగా నువ్వు మార్చబడడానికి. తన జనమ గుంపులో నువ్వు చేర్చబడాలి, కృతజ్ఞత కలిగి నువ్వు జీవించాలి. మూడవది, సమర్పణ కలిగిన సేవకుడి దేవుడు ఏర్పరుచుకున్న సార్వత్రిక సంఘములో నువ్వు చేర్చబడాలి. చూడండి, ఆ మాటను మీరు చదవండి మరలా ఒక్కసారి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు వ్రాస్తూ ఉన్నాను. మనకు పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోవచ్చు, కట్టడాలు లేకపోవచ్చు, లక్షలు జనం మనకు లేకపోవచ్చు. ఏమంటండి? చిన్న మందా 1,00,000 మందా భయపడద్దు అన్నాడా? నువ్వు చిన్న మందా 1,00,000 మందా? చెప్పరేంటండి? చిన్న మంద విస్తరించాలంటే ఏం చేయాలా? చిన్న మంద విస్తరించాలంటే ఏం చేయాలా? గొర్రెలను కనాలి, కాపరి వాటిని మేపాలి. మనమేమో ఏమిటండి, ఈడ్చుకొని పోయినటువంటి గొర్రెలాగా ఏ ఆత్మను దేవుని సన్నిధికి నడిపించకపోతే ఎట్లాగా? తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టడం నీ వంతు, ఆయన నిలబెట్టుకుంటాడో పంపించుకుంటాడో ఆయన వంతు. కాపరిగా సమృద్ధి మేత పెట్టడం మా వంతు, మేపడం మా వంతు, కాయడం మా వంతు. మేకలాగా నేను మందలో ఉండను వెళ్ళిపోతాను అని అంటే మనం దానికి ఏమీ
మందగిరి దాటి వెళ్ళింది అంటే అది తోడేలు చేతిలో, సింహము చేతిలో, ఎలుగుబంటి చేతిలో పడిందని. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక కాపరి ఈ ఉన్నతమైనటువంటి పరిచర్యలో సేవకులు నడిపించే ఒక ఉన్నతమైన అనుభవం ఏ విశ్వాసికి ఉంటుందో ఆ విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరమైన అర్పణగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా మార్చబడదామా, లేకుంటే మనకు నచ్చినట్టుగా మనకిష్టం వచ్చినట్టుగా చేసే పరిచర్యలో నడిపించబడదామా? చెప్పరేంటండి? అప్పుడు నువ్వేం చేయాలి? పరిచర్యలోనికి వచ్చినప్పుడు నీ ఆలోచన కానీ, నీ తలంపు కానీ, నీ ఉద్దేశము కానీ నువ్వు చేయకూడదు. దేవుని ఆత్మచేత సేవకుడు నడిపిస్తూ ఉంటే ఆ నడిపింపుకు అప్పగించుకొని లోపడాలి. సార్, 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ప్రీతికరమైన సేవ చేయాలి అని అంటే మనము ఏది ప్రీతికరమైనదో పరీక్షించాలి. మనము ప్రీతికరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మన శత్రువుల సహా దేవుడు మనకు మిత్రులుగా చేస్తాడు. శత్రువుల ఎదుట భోజనాన్ని ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరు దేవునికి ప్రీతికరమైన వాళ్ళు అని అంటే ఆయన జనం ఆయనకు ప్రీతికరమైనటువంటిది. ఎవరు ప్రీతికరమైనటువంటి వాళ్ళు అని అంటే కృతజ్ఞత కలిగి జీవించేవాళ్ళు, కృతజ్ఞత స్తుతి చెల్లించేవాళ్ళు ఆయనకు ప్రీతికరమైనటువంటి వాళ్ళు. ఎవరు ప్రీతికరమైనటువంటి వాళ్ళు అని అంటే ఏమిటండి? పదవులు, అధికారాలు, గొప్పలు కోరుకునే వాళ్ళు కాదు. ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యకు ఒక అర్పణగా అప్పగించుకొని జీవము కలిగినటువంటి దేవుని మార్గాలలో ఒక సార్వత్రిక సంఘానికి సమర్పణ కలిగినటువంటి సేవకుడు ఉన్న పరిచర్యకు అప్పగించుకొని నడిచేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేస్తాను నేను. ఎందుకో అలా చెప్పాలనిపిస్తుంది. మేము నడిపిస్తామండి ఈ సంఘాన్ని, మీరు కాస్త పక్కన ఉండండి, టయానికి వచ్చి వాక్యం చెప్పండి అంటే నేను రెడీగా ఉన్నాను. నడిపించండి మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి. ఓకే, చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. ప్రీతికరమైన సేవ చేయాలంటే ఏమిటండి? తన జనములో చేర్చబడాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, ప్రీతికరమైన సేవ చేయాలి అని అంటే ఏం చెప్పానండి? సమర్పణ కలిగిన సేవకుడున్న ఒక పరిచర్యలో నువ్వు కట్టబడాలి. 4వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. సమృద్ధిగా కలిగి ఉన్నది ఎఫప్రొదీతు వలన పొందుకొని పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నది. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము ఏంటి? ఒకసారి తలలు పైకెత్తితే మీకు చెప్తాను. ఏమిటంటే ఈ పౌలు గారు మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, తెస్సలోనికయలో కూడా ఉన్నప్పుడు ఈ ఫిలిప్పి సంఘస్థులు మాటి మాటికి సేవకుడికి కొన్ని అర్పణలు పంపిస్తూ ఉన్నాడు. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు
ఎపఫ్రొదీతు వలన పుచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. బైబిల్ అలా కింద పెట్టి నన్ను చూడండి. ఫ్యాను అంటే సేవకుడికి, చర్చికి ఇస్తాము ఫ్యాను, ఏమిటండి బాక్సు, అర్పణ ఏదో ఒకటి. ఇదిగో పాస్టర్ గారు ఈ అర్పణ అని వాళ్ళు ఫిలిప్పి సంఘస్థులు రాలేనప్పుడు అక్కడ ఎపఫ్రొదీతు అన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకిచ్చి ఇది పౌలు గారికి ఇవ్వండి, ఒక మంచి సేవ చేయనివ్వండి అని చెప్పేసి దేవుని బిడ్డలారా పంపారు. ఎపఫ్రొదీతు వలన ఆ ఫిలిప్పి సంఘస్థులు పంపినటువంటి ఆ మంచి వస్తువులు తీసుకొని సేవా పరిచర్యలో భోగేచ్ఛల నిమిత్తము కాదు, సేవా పరిచర్యలో ఉపయోగించడానికి వాడుతూ ఉన్నాడు. దాని గురించి ఆయన మాట్లాడతాడు. మీరు పంపిన అర్పణ, మీరు పంపిన కానుక ఇది ప్రీతికరమైనది. ఏమైనది ఇది? కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటిది? ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైనది. ఇది దేవునికి ఇష్టమైనది అంటే ఏది దేవునికి ఇష్టమైనటువంటి అనుభవంలో నడిపించబడుతుంది అని అంటే మీరు చెల్లించే అర్పణ, కానుక. చూడండి, ఇవ్వాలి అని అనుకున్నప్పుడు లేదు 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 అని కాదు, ఉన్నప్పుడే సమృద్ధిగా మీరు దేవునికి ధారాళంగా ఇవ్వగలగాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి ఒకసారి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలిది ఏ ఇచ్చినది అంటే నాకుంటే ఇస్తాను నాకుంటేనా అని కాదు, ఉంటే అందరు ఇస్తారు. దేని కొలది ఇచ్చింది ప్రీతికరమంట? కలిమి కొలది. కలిమి అంటే లేని స్థితిలో కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాసిదోనియా సంఘస్థులను గురించి వాళ్ళు నిరుపేదలైనను ఇంకొక సంఘానికి, ఇంకొక పరిచర్యకు సహకారులుగా ఉండడానికి ఎంతెంత వాళ్ళు త్యాగం చేస్తూ వచ్చారో అక్కడ పౌలు గారు చక్కగా సెలవిస్తాడు. మొదట సిద్ధ మనస్సు, ఇవ్వాలి అన్నటువంటి తీర్మానం, ఏమి ఇచ్చావులే అన్నటువంటి మనసు ఉండకూడదు. కొందరిని నేను చూస్తూ ఉంటాను, ఏమిటండి వాళ్ళ ఆస్తిని మనం లెక్కేస్తే ఎంతో ఉంటుంది, అయినా మీటింగులు అంటే 50కి దాటదు, 100కు దాటదు. కొంతమందికి ఏముండదు, ధారాళముగా సమృద్ధిగా దేవుని యొక్క పరిచర్యలో ఖర్చు పెడతారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, తెలియజెప్తుంది. మొదట నువ్వు సిద్ధ మనసు కలిగి నీకు కలిగిన లేమిలోనే నువ్వు ఇచ్చినప్పుడు అది దేవునికి ప్రీతికరముగా మార్చబడుతుంది. అందుకే ఆ ఫిలిప్పి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ మీరు ఇచ్చిన ఈ అర్పణ విలువైనది. ఒక అతను మరణకరమైనటువంటి రోగం చేత బాధపడ్డాడు. మా పాస్టర్ గారు చెప్తూ ఉండేవాడు, మరణకరమైనటువంటి రోగము చేత బాధపడుతూ ఉండేవాడు. డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్లు ఇక నువ్వు బతకవు, చస్తావు అని చెప్పాడు. అతనికి ఒక మంచి బిల్డింగ్ ఉంది, 3 స్టేర్ల బిల్డింగ్. ఒక్కడే, భార్య లేదు, పిల్లలు లేరు. ఎవరో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ రోగాన్ని బాగు చేస్తాడని. నమ్మాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యాన్ని వింటూ, ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు అనుకున్నాడు, అయ్యా చచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ నేను తీసుకెళ్తానా, రేపో మాపో చేస్తానని డాక్టర్లు చెప్పారు. ఒక 3 నెలలో 4 నెలలో ఇచ్చారు. ప్రభువా నా రోగాన్ని బాగు చేయి, నువ్వు నన్ను బాగు చేస్తే నీ సేవ కోసం నా బిల్డింగ్ ఇచ్చేస్తానన్నాడంట. దేవుడు అడగలే, ఆయన అనుకున్నాడు ఇచ్చేస్తానని. డాక్టర్లు 3 నెలలకో 4 నెలలకో చేస్తానన్నాడు కదా. 6 నెలలు అయిన తర్వాత వెళ్ళి చెక్ చేయించుకున్నాడు. చెక్ చేయించుకున్న తర్వాత చెప్పారంటే ఎవరు నీకు రోగం అని చెప్పింది, నీకు ఏ రోగం లేదు పో అన్నారట. ఇక ఈయన సంబరం అంతా ఇంత కాదు, సంఘాన్ని అంతా పిలిపించి మీటింగ్ పెట్టాడు.
ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రోగంతో ఉన్నప్పుడు తీర్మానం చేసుకున్నాడు కదా, ఏమని? నా రోగం బాగు చేస్తే బిల్డింగ్ ఇచ్చేస్తానని. ఇక తర్వాత బిల్డింగ్ ఇవ్వడానికి మనసు రావట్లే. అట్లా కూర్చొని ఇట్లా కూర్చొని అట్లా పొర్లి ఇట్లా పొర్లి ఇయ్యాల మాట మార్చొద్దు అంటున్నాడు. వాక్యం చెప్తుంది, దేవుని ప్రేరేపణ కలుగుతుంది. ఏం చేయాలని బాగా ఆలోచన చేసి ఒక 5,000 రూపాయలు పెట్టి ఒక కుక్కను కొని బిల్డింగ్ను బేరం పెట్టాడు. 50 లక్షలు బిల్డింగ్ ఎంత? 50 లక్షలు. బేరం పెట్టిన వెంటనే బేరం ఆడడానికి అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆడు బిల్డింగు 5,000, కుక్క 50 లక్షలు. కుక్కను కొన్న వారికే బిల్డింగ్ అన్నాడు. మరలా చెప్తాను, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఒక కుక్కను కొన్నాడు 5,000 పెట్టి, బిల్డింగ్ 50 లక్షలు ఖరీదు. ఇప్పుడు వాడు వేసిన ప్లాన్ ఏమిటంటే బిల్డింగు 5,000, బిల్డింగ్ ఎంత? కుక్క 50 లక్షలు. కుక్కను కొన్న వాళ్ళకు బిల్డింగ్ అన్నాడు. అంటే వాడి ప్లాన్ ఏంటో తెలుసా? 5,000 బిల్డింగ్ నీకు సేవకి ఇస్తాను అన్నాను కదా, బిల్డింగ్ అమ్మితే వచ్చే 5,000 దేవునికి ఇస్తాను, కుక్కను అమ్మితే వచ్చే 50 లక్షలు నేను ఉంచుకుంటాను అని వాడి ప్లాన్. అర్థం కాలేదు కదా? అర్థమైందా? ఎంత తెలివి కలిగిన వాడు చూడండి. వచ్చారు, బిల్డింగ్కి 5 లక్షలు ఇచ్చారు. ఏమిటండి? అర్థమైందండి? బిల్డింగు 5,000 అన్నారు, ఇచ్చారు. ఏమిటండి? 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకొని ఒక వారం రోజుల్లో మొత్తం డబ్బులు సెట్ చేస్తాము అని చెప్పారు. బిల్డింగ్ది 5,000 ఇచ్చారు, కుక్కకు అడ్వాన్స్ 1,00,000 ఇచ్చారు, అయిపోయింది. ఇక ఈడు కుక్కను సంకలో పెట్టుకొని వదలట్లే. పెళ్ళికి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కుక్కను సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఒకరోజు సాయంత్రం వాకింగ్ చేసి అని నడిపించట్లేదు దాన్ని, 50 లక్షలు కదా, సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా రోడ్డు మీద సాయంత్రం పూట నడుచుకుంటూ వస్తుంటే మట్టి తోలే లారీలు వస్తున్నాయి. ఈ కుక్కకి ఏం దురదలు వేసిందో తెలియదు కానీ ఎగిరి దూకి లారీ కింద పడి చచ్చిపోయింది. లారీ కింద పడి చచ్చిపోయింది. ఓయమ్మో, నా కుక్కేని ఏడిస్తే వస్తుందా? మరుసటి రోజే రిజిస్ట్రేషను. వాళ్ళు వచ్చారు, రారా బాబు బిల్డింగ్ సంతకం పెడతాడు. అబ్బే లేదు, కుక్కను కొన్న వాళ్ళకి బిల్డింగ్ మేము కుక్కకి అడ్వాన్స్ ఇచ్చాం కదా, అదే కుక్కను తీసుకురా అంటారు వీళ్ళు. ఏ కుక్కను? ఆ కుక్కే కావాలంటారు. మేము బిల్డింగ్కి డబ్బులు ఇచ్చాను, బిల్డింగ్కి 5,000, ఇదిగో అగ్రిమెంట్. వెక్కిరించబడద్దు, మోసపోవద్దు. దేవుడిని వెక్కిరించాలని మనం ఏమిటండి, మన ప్లాన్లు మనకుంటాయని చెప్పి చేసుకోవద్దు. ఉన్నది మొత్తం అర్థమవుతుంది అండి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా నీ నోట వచనం ఉండాలి. సేవకుడి పరిచర్యలో సహకరిస్తూ సహకారులుగా ఉంటూ ఈ ఫిలిప్పి సంఘస్థులు నడిపించబడుతూ ఉన్నారు. అది దేవునికి ప్రీతికరమైన సేవ అంటాడు. ఉన్నప్పుడు ఇద్దామనుకున్నాను, ఉంటే ఇస్తాను అనడం కాదు. లేనప్పుడు కూడా నీకు కలిగినదే నువ్వు ఇచ్చినప్పుడు అది దేవునికి ప్రీతికరంగా మార్చబడతాయి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే ఆయన జనములో చేర్చబడాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, సమర్పణ కలిగినటువంటి సేవకుడు కలిగిన పరిచర్యలో ఉండాలి. 4వది, దేవునికి అబద్ధం ఆడకుండా నిశ్చయించుకొని హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ నోటి మాటను జాగ్రత్త కలిగి సేవలో పరిచర్యలో సహకారులుగా ఉంటూ ముందుకు సాగండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకో జీవము కలిగిన దేవుడు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొని దైవ కృప కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవునికి ప్రీతికరమైనదేదో పరీక్షిద్దాం.
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైతే ఆయన శత్రువుల సహా మిత్రులుగా మార్చి శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరచుటకు శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నోరు తెరచి చిన్న తీర్మానంతో, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తీర్మానంతో కృప కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతిద్దాం. నోరు తెరుద్దామా, పరీక్షించుకుందామా. అయ్యా, ప్రీతికరమైనది ఏదో. ఇంతవరకు వాక్యమును నిలువుటద్ద ముందు నేను నిలబడ్డాను, నన్ను సరిచేసావు, నాతోనే మాట్లాడావు. దేవుని ప్రజలు, తన ప్రజల యందు, తన జనము యందు దేవుడు ప్రీతి కలిగిన వాడు. మనము దేవుని జనముగా మార్చబడాలి. లోకస్తులము కాదు, పాపపు గుంపులో ఉన్న వాళ్ళము కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళము. గొప్పవారని దేవుడు ఎన్నుకోలేదు, తక్కువ జనమని. నువ్వు అల్పుడవనే దేవుడు నిన్ను పిలిచాడు. గుంపులో చేర్చబడ్డావా, మందలో ఉన్నావా, మంద బయట ఉన్నావా, ఇంకా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన ప్రతి మేలకు థ్యాంక్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరు ఏదైనా నీకు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండు, మరచిపోవద్దు. కృతజ్ఞత కలిగి, అయ్యా కృతజ్ఞత లేదయ్యా, నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తానయ్యా. దేవునికి ప్రీతికరమైన సేవ చేసే అనుభవంలో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమైనటువంటి అర్పణగా మార్చబడినట్లుగా ఆ పరిచర్య, ఆ సువార్తకు, ఆ సేవకు ఆయన పరిచారకుడిగా మార్చబడ్డాడు. సువార్తకు యాజకుడిగా మార్చబడ్డాడు. ఒక సమర్పణ కలిగినటువంటి సేవకుడు కలిగిన సేవా యాత్రలో ఒక ఉన్నతమైనటువంటి సంఘములో అంటుకట్టబడాలి. ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్. దేవునికి నువ్వు ఇచ్చిన అర్పణ ప్రీతికరముగా నిన్ను మారుస్తుంది. అది ప్రీతికరమైన పరిచర్య. ఉన్నప్పుడు కాదు, కలిగినప్పుడు కాదు, నువ్వు లేమిలో కూడా దేవుని యొక్క సేవకు సహకరించగలిగితే అది ప్రీతికరమైన సేవగా మార్చబడతాను. నేను నీకు ప్రీతికరముగా మార్చబడతానని తీర్మానం కలిగిన వాళ్ళు చేతులెత్తండి. ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయనా. జీవము కలిగిన మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. కృప కలిగిన మీ హస్తపు నీడలో మీ బిడ్డలందరినీ భద్రపరుచుకోనండి. నీ ఉన్నతమైనటువంటి పరిచర్యలో, ఆశ్చర్యకరమైనటువంటి మీ మార్గాలలో మీ బిడ్డలు నడిపించబడినట్లుగా ప్రభువా, మీ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకుని నీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా మీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో సేవ చేయనట్లుగా మీ బిడ్డలందరినీ బలపరచండి. మీ బిడ్డలు చేస్తున్న పనులు, వ్యాపారాలు, వ్యవసాయాలు ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. మీ బిడ్డలు ప్రార్థనలో బలపరచబడాలి, వాక్యములో స్థిరపరచబడాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడాలి. పాపమును అంటకుండా పరిశుద్ధత కలిగి నీకు సాక్షులుగా మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఎవరి చేతనైనా చీ అనిపించుకోకుండా ఇది పరిశుద్ధత కలిగిన జన సమూహము అని అనేకుల ఎదుట సాక్షులుగా నిలబడినట్లుగా మీ కృప కలిగినటువంటి కార్యాలు, ఉన్నతమైన సహాయం మీ బిడ్డలకు నిండుగా మెండుగా మీరు అనుగ్రహించి మీ బిడ్డలు ఏ బలహీనత చేత, ఏ అనారోగ్యము చేత, ఏ ఇబ్బంది చేత, ఏ అక్కర్ల చేత బాధపడుతూ ఉన్నారో ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మీ బిడ్డలకు చేతి నిండా పనిని దయచేయండి. ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా ఆర్థికమైన వనరులను మీరు అనుగ్రహించండి. పిల్లలను జ్ఞాపకం చేసుకుని దీవించి మహిమతో నింపి మీ మహిమ కలిగినటువంటి రాకడకు రాజ్యానికి సిద్ధపరచుమని యేసయ్యా మీకు స్తోత్రాలు నాయనా. మీ మహిమ కలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచూ ఉన్నాము తండ్రి. కృపను చూపించండి, కృపచేత నడిపించండి, ఉన్నతమైనటువంటి సహాయాన్ని దయచేయమని
నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి సముఖము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి నడిపించునుగాక. రేపు